నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి విషయంలో పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఏ ఏరియాస్‌లో అంటే మనకున్న డేటా ప్రకారంగా పబ్లిక్ డొమైన్‌లో మన దగ్గర కనిపిస్తున్నది అందరికీ అవైలబుల్ డేటా ప్రకారంగా ఏ ఏ ఏరియాస్‌లో ఇప్పుడు ప్రస్తుతము ఇన్వెస్టర్స్ బాగా పెట్టుబడి పెడుతున్నారు అన్న దాని మీద వాళ్ళు అడగటం జరిగింది. సో, ఇప్పటికి కూడా ఎంత గవర్నమెంట్ చెప్పినా లుక్ ఈస్ట్ అని పాత గవర్నమెంట్ విడిపోతూ చెప్పినా, లుక్ సౌత్ అని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చెప్పి ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రైజింగ్ ఇలాంటి కాంక్లేవ్‌లు, ఇంటర్నేషనల్ కాంక్లేవ్‌లు పెట్టినా, మన ఇన్వెస్టర్స్ మాత్రం ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నది వెస్ట్ సైడే. ఇది నిస్సందేహంగా చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్‌గానే అదంతా సర్వే చేయటం, అదంతా చూపించడం జరిగింది. అక్కడికి వెళ్తే తెలుసుకున్నది ఏమిట్రా అంటే కోకాపేటలో బాగా ఉంది, నార్సింగిలో బాగా ఉంది, తెర్లాపూర్‌లో బాగా ఉంది, కొర్నూలులో బాగా ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో బాగా ఉంది. ఈవెన్ పటాన్‌చెరులో అంటే ఎందుకు పటాన్‌చెరులో అని అంటున్నా అంటే పటాన్‌చెరులో గ్రౌండ్ వాటర్ టీడీఎస్ లెవెల్స్ కంఫర్టబుల్‌గా లేకపోయినప్పటికీ అక్కడ కూడా బాగుంది. తర్వాత ఇక అటు ఫ్యూచర్ సిటీ రీజియన్ ఆ హడావిడి వల్ల ఫ్యూచర్ సిటీ, మంచానపల్లి అండ్ మనకక్కడ కందుకూరు, ఆ తర్వాత కడతల దాకా చాలా చక్కగా అక్కడ కూడా బాగుంది. ఇటు పక్కన బెంగుళూరు హైవేలో అప్ టు షాద్ నగర్ కూడా యాక్టివిటీ చాలా బాగుంది. ఈ ఏరియాస్‌లో మీరు ఎవరైనా పెట్టుబడి పెట్టదలుచుకుంటే పర్టిక్యులర్‌లీ పెట్టుబడిదారులకి ఈ ఏరియాస్ అన్నిట్లో అంటే మనం లాస్ట్‌లో చెప్పుకునే ఏరియాస్ 2 కూడా 15,000-20,000 అంటే శ్రీశైలం హైవే మీద కందుకూరు దగ్గర 15,000-20,000 లోపల గజం ఓపెన్ ప్లాట్స్ దొరుకుతున్నాయి. అదేవిధంగా షాద్ నగర్ లోపల చాలా చోట్ల షాద్ నగర్ లోపల చాలా చోట్ల మనకి 15,000-20,000 లోపల ఇలాంటి ఓపెన్ ప్లాట్సు అండ్ దట్ టు డీటీసీపీ గానీ లేకపోతే మనకి హెచ్ఎండిఏ గానీ, వెంచర్సు కంప్లీట్ అయిపోయిన వెంచర్సు, ఎప్రూవ్డ్ వెంచర్సు, రిస్క్ ఫ్రీ వెంచర్సు, బ్యాంక్‌తో టైడప్ అయినటువంటి వెంచర్స్ ఓపెన్ ప్లాట్లు చాలా దొరుకుతున్నాయి. పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో పెట్టుబడిదారులు అంటే ఏంటి? వాళ్ళు ఒక 5 ఏళ్లైనా మినిమమ్ వెయిట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఓపెన్ ప్లాట్స్‌లో పెట్టుబడి పెట్టుకోవటం మంచిది. అండ్ దట్ టు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్‌లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. అది ఆ ఏరియాస్‌లో ఎక్కువగా పొటెన్షియల్ బాగుంది. ఆ ఏరియాస్‌లో మీరు ఆలోచించండి. ఏవి? ఒకటి మనకి బెంగుళూరు హైవే, 2 శ్రీశైలం హైవే 15,000-20,000. ఇక సెకండ్ లెవెల్ అంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టుకోగలరు. కొంచెం స్తోమత బాగుంది అనుకున్న వాళ్ళు అండ్ అపార్ట్మెంట్స్‌లో గానీ, లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా కొనుక్కొని, తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక సింగిల్ ఇన్‌కమ్ తోటి బతికే రోజులు పోయాయి. సింగిల్ ఇన్‌కమ్ జనరేషన్ గాన్. డబుల్ ఇన్‌కమ్‌లో మళ్ళీ ఈ సాలరీసే కాకుండా పాసివ్‌గా ఇతర ఛానెల్స్ అన్నీ కావాల్సొస్తుంది. రేట్లు అలా పెరిగిపోయాయి. ఆకాశానికి రేట్లు అంటుతుంటే సామాన్య మానవుడికి కష్టం బరువు ఎక్కువైపోయి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? లక్షల లక్షల ఫీజులు కాలేజెస్‌లో లక్షల లక్షల ఫీజులు స్కూళ్ళల్లో మొన్న ఈ మధ్య తెలుసుకున్న ఈవెన్ ఎల్‌కేజీ, ప్రైమరీలో కూడా 3,00,000, 2,00,000 ఫీజులున్నాయంటే ఎట్లా? ఎట్లా? ఎట్లా ఎట్లా బతుకుతాడు సామాన్య మానవుడు? వీడికొచ్చే జీతంలో ఇవే మామూలుగా లైఫ్ లీడ్ చేయడమే కష్టం ఉంటే ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి, మీరు ప్లాన్డ్ లైఫ్ కావాలి. డిసిప్లైన్డ్ లైఫ్ కావాలి. ఫైనాన్షియల్‌గా ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ మీకు లోన్ వస్తుంది, ఎలిజిబిలిటీ వస్తుంది, లోన్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. సర్ప్లస్ ఇన్‌కమ్‌ని ఈ సేవింగ్స్ మోడ్‌లో ఇక్కడ, అక్కడ పెట్టకుండా మన రియల్ ఎస్టేట్‌లో ఒక ఫ్లాట్స్‌లో వచ్చి పెట్టుకునేటట్టయితే ఇటు వెళ్ళండి. కోకాపేట, నార్సింగి, మోకిల, శంకరపల్లి ఈ ఏరియాస్‌లో పటాన్‌చెరు ఈ ఏరియాస్‌లో గనక మీరు ఫ్లాట్స్‌లో కొనుక్కుంటే, ఇప్పుడే లాంచ్ చేసిన ఫ్లాట్స్‌లో కొనుక్కుంటే, మీ అఫోర్డబిలిటీ ఎక్కువగా ఉంటే విల్లాస్‌లో కొనుక్కుంటే, ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో మీ అందరూ కూడా 50% గెయిన్ మీరు చూస్తారు. 50% గెయిన్ అంటే మీ సొంత పెట్టుబడి మీద 50% లాభం మీదే. బ్యాంక్ లోన్ తీసుకుంటే ఒక 25% బ్యాంక్‌కి కట్టిన 25% లాభం వస్తుంది. సో, టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటుంటే అది చాలా చక్కటి మీకు లాభదాయకమయ్యి పాసివ్ ఇన్‌కమ్ అంటే మనం ఏమి కష్టపట్టల్లా. మనం ఓన్లీ పెట్టుబడి పెడుతున్నాం. అవర్ క్యాష్ ఈజ్ కింగ్. అవర్ క్యాష్ ఈజ్ మేకింగ్ మనీ ఫర్ అస్. అది మనకు మల్టిప్లై చేస్తుంది. సో, క్యాష్‌ని మనం ఆ విధంగా అంటే మన చేతిలో ఉన్నటువంటి సేవింగ్స్‌ని
ఆ విధంగా వాడుకుంటే మనకి ఎప్పుడు కూడా లాభదాయకం అనమాట. ఆ విధంగానే మనం ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయగలుగుతాం. చూస్తున్నారు కదా! ఈ రేట్లు ఎలా పెరుగుతున్నాయో, ఇలా పెరుగుతూనే ఉంటాయి రేట్లు. ఎందుకు? అటు ఇరాన్, యూఎస్ వార్ తగ్గలేదింకా. ఏ రోజు మళ్ళీ పెరిగిపోతుందో తెలీదు. వారైతే స్తబ్దత, అది కూడా స్తబ్దతతోడొచ్చేసింది. వార్ కూడా అది క్లోజ్ అయిపోయిందా పూర్తిగా అనంటే తెలీదు ఎవరికీ. సో, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే ఈ స్ట్రాటజీ వాడాలి. ఈ స్ట్రాటజీలో మీరు పెట్టుబడి పెట్టుకుంటే, ఈ స్ట్రాటజీలో గనక మీరు చేస్తే అంటే లైఫ్ చక్కగా స్మూత్‌గా, హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఇక కొంతమంది వితండవాదంతోటి నన్ను అడగటం జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా చిన్నగా చెప్తాను. ఈ లే ఆఫ్‌ల దృష్ట్యా ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలీదు కాబట్టి, మనం పెట్టుబడి పెడితే రేపొద్దున్న ఏమన్నా అయితే మాకెలాగా? ఎ డోంట్ హావ్ ఎనీ సెంటిమెంట్స్ అండి. ఏదైనా అయ్యి మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ఫ్లాట్ మనం ఫర్దర్‌గా దాన్ని తీసుకోలేము. పొజిషన్‌లో తీసుకోలేకపోతున్నాము. లేకపోతే మనకింక ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు అని అనుకున్నప్పుడు మాత్రం నిశ్చింతగా రెండో థాట్ లేదు. సొసైటీ ఎవ్వరు మనకి ఆదుకోరు. సొసైటీ మనకు బంధువులు కాదు, రాబంధువులు అని చెప్తుంటారనమాట. అన్నీ ఉన్నప్పుడే మనకి వాళ్ళు ఆదరిస్తారు. ఏది లేనప్పుడు పైవాడే ఆదరించాలి. అర్థమైందండి? సో, మనకి ఎవర్రా అంటే దేవుడే దిక్కు వెనకాతల పెట్టుకున్నాం. ఆ విధంగా మీరంతా కూడా మన ఇష్టదైవమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు ప్రెస్టీజ్‌కి వెళ్ళకుండా, ఈగోకి వెళ్ళకుండా అలా గాని జరిగినప్పుడు ఆ అసెట్‌ని మీరు హ్యాపీగా అమ్మేసి లిక్విడేట్ చేసేసి, మనకు వచ్చిన ప్రాఫిట్‌ని హ్యాపీగా మళ్ళీ ఎక్కడో పెట్టుబడి పెట్టుకుంటూ మనకు కావాల్సిన విధంగా జీవితాన్ని ఆనందాన్ని కోల్పోకండి. ఆవేశంతో కాకండి. ఎప్పటికీ జీవితం అలాగే ఉండదు. డెఫినిట్‌గా మళ్ళీ మీ అందరికీ లే ఆఫ్ అయిన వాళ్ళందరూ కూడా మీరు అప్‌గ్రేడ్ చేసుకొని ఏఐలో, క్లౌడ్‌లో, అడ్వాన్స్‌డ్ క్లౌడ్‌లో ఎన్నెన్నో రాబోతున్నాయి. ఎన్నెన్నో వస్తున్నాయి. జాబ్స్ కూడా వస్తున్నాయి. నేను చూస్తున్నాను. నేను కూడా అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాను. ఈవెన్ దో ఐయామ్ నాట్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్. మనకు ఎంతసేపు కూడా డబ్బే కాదు, జ్ఞానం అది పవర్ మనకి. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. వి ఆర్ ఇన్ దిస్ ఎరా, క్రియేటివ్ ఎరా. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.